Hello, US. How are you? Hope you are doing good. ఈరోజు మనం ఎంతో హెల్తీ రెసిపీ చెనంగి ఆకు తొక్కు ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా చెనంగి ఆకు గురించి తెలుసుకుందామా? ఆరోగ్యానికి ప్రకృతి ప్రసాదం ఆకుకూరలు. ఇప్పుడున్న జనరేషన్కు తోటకూర, గోంగూర, మెంతి, పాలక్ వంటివి మాత్రమే తెలుసు. కానీ మన అమ్మని అడిగితే చెప్తుంది పంట పొలాల్లో దొరికే ఆకుకూరలు ఎన్నో అని. అందులో చెనంగి ఆకు ఒకటి. అది అజీర్ణతకు మంచి ఔషధంలో ఉంటుంది. అలాగే ఎన్నో రకాల వ్యాధులకు ఇది ఒక నివారణ వంటిది. ఇంకా చెప్పాలంటే నొప్పులకు మరియు ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి దీన్ని వాడతారు. మరిన్ని ఉపయోగాలున్న దీన్ని మీరు ఒకసారి ట్రై చేయండి. దీంతో పొడి లేదా తొక్కు లేదా పప్పుతో కలిపి కూర కూడా అదేనండి కర్రీ కూడా చేసుకోవచ్చు. మీకు ఈ ఆకు కనిపిస్తే తెచ్చేసి ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు రెసిపీలోకి వెళ్దామా? ముందుగా ఆకును ఇలా తరిమి శుభ్రం చేసి ఆయిల్లో వేయించి పక్కన పెట్టాలి. ఇప్పుడు వేరే ప్యాన్లో జీరా, సరిపడా ధనియాలు, నువ్వులు వేసి వేయించి చల్లార్చాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసి సరిపడా చింతపండు రెబ్బలు వేసి పచ్చిమిర్చి, ఇంకా ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సరిపడా కొత్తిమీర కూడా వేసి సన్నగా మిక్సీ చేసుకోవాలి. ఇందులోనే ముందుగా ఆయిల్లో వేయించి తీసిన ఆకు కూడా చెనంగి ఆకుని కూడా వేసి వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేయాలి. ఇప్పుడు ఫైనల్గా పోపు వేసి కలిపి స్టోర్ చేయాలి. ఇది 3 to 4 days వరకు నిల్వ ఉంటుంది. ఎంతో హెల్తీ హోమ్ మేడ్ చెనంగి ఆకు రెడీ. మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై వీడియోస్. మీరు ఎన్ని లైక్స్ చేస్తే అంతమందికి షేర్ అవుతుంది. కొత్తగా ట్రై చేసేవాళ్ళు రెసిపీని వీడియోలో చూపించినట్టుగా ఫాలో అయితే చాలా టేస్టీగా రెసిపీ వస్తుంది. పచ్చిమిర్చి ఇంకా చింతపండు రుబ్బల్ని ఇలా వేయించాను. నేను డిస్క్రిప్షన్లో ఎంత క్వాంటిటీలో యూజ్ చేయాలో చెప్తాను, ఒకసారి గమనించండి. తొక్కుకి సరిపడా రెసిపీస్ ఇంగ్రీడియంట్స్ని నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి గమనించండి, నోట్ చేసుకొని పక్క రెసిపీని ఫాలో అయితే యాజ్ ఇట్ ఈస్ రెసిపీ వస్తుంది. మీకు నా రెసిపీస్ కనుక నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంకా కొత్త కొత్త రెసిపీస్ని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఇందులో వాడే ప్రతి వస్తువు కూడా మనకు చాలా హెల్తీగా ఉంటుంది. ఉదాహరణకు ధనియాలు జీర్ణ సమస్యలను తొలగిస్తాయి. అలాగే నువ్వులు కాల్షియం, ఐరన్ పుష్టిగా ఉంటుంది. పచ్చిమిర్చి హెల్త్కి చాలా మంచిది. అన్ని ఇంగ్రీడియంట్స్ని సరిపడా క్వాంటిటీలో తీసుకుంటే రెసిపీ పక్కాగా వస్తుంది. థ్యాంక్ యూ.
ఇప్పుడు పోపు కోసం వేరే ప్యాన్లో ఆయిల్ తీసుకొని సరిపడా ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, కాస్త జీరా వేసి వేయించి, అలాగే ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఆకులో ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చేసి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడే ఇందులో కాస్త మిర్చి వేగాక పోపులో ముందు మిక్స్ చేసి పెట్టుకున్న చెనంగి ఆకు పేస్ట్ని యాడ్ చేసి 2 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. దీన్ని చల్లారాక ఫ్రిడ్జ్లో లేదా అవుట్ సైడ్ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. 3 to 4 డేస్ హ్యాపీగా నిల్వ ఉంటుంది. దీన్ని టిఫిన్స్తో, ఇడ్లీ, దోశ లేదా రైస్తో, చపాతీతో, జొన్న రొట్టెతో చాలా హెల్తీగా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. యమ్మీ యమ్మీ టేస్టీ హోమ్ మేడ్ చెనంగి ఆకు తొక్కు రెడీ. మీకు ఈ ఆకు మార్కెట్లో ఎక్కడ కనిపించినా కూడా తప్పకుండా ఒకసారి తెచ్చుకొని ఇంట్లో ట్రై చేయండి. చాలా హెల్తీ రెసిపీ ఇది. దీంతో పాటు మునగాకుతో, ముల్లంగి ఆకుతో కూడా రెసిపీస్ని ట్రై చేయండి. ఇంకేమైనా కొత్త రెసిపీస్ కావాలంటే కమెంట్ చేయండి, షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.